మూడోసారి కాదు 10 సార్లయినా కూడా కేటీఆర్ గారు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన క్లియర్‌గా చెప్పారు. ఎటువంటి అవినీతి జరగలేదు. ఎటువంటి ఏమంటారు మనీ లాండరింగ్ ఇష్యూ అయ్యే సమస్య అంటే డౌట్ కూడా లేదు దీంట్లో. క్లియర్‌గా అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడానికి మాత్రమే ఈ ఫార్ములా రైస్ తీసుకురావడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటిదే తీసుకొద్దాం అనుకుంటే ఆయన కుదరలేదు. ఆయన కూడా అదే పనిగా పెట్టుకున్నాడు. అంటే హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచాలి. ఇక్కడికి ఇట్లాంటి ఈ ఫార్ములా లాంటివి వస్తే ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతోటే కేటీఆర్ గారు ఆలోచించి ఏదైతే ఆయన పరిధిలో ఉన్న హెచ్ఎండి పరిధిలో ఉన్న లిమిటేషన్స్ మేరకే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయినాయి. దానికి తగ్గ ఎవిడెన్సెస్ కానీ పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఆయన లాస్ట్ టైం విచారణకు పోయినప్పుడు కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కేవలం అదే కాకుండా మీడియా ముఖంగా అసెంబ్లీ ముఖంగా కూడా మాట్లాడారు. అండ్ రీసెంట్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. ఆయన కూడా ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇద్దరం కలిసి లైవ్ డిటెక్టర్ టెస్ట్ ప్రజల ముందు చేద్దాము, ఎవరు కరెక్ట్ చేస్తారో ఎవరు తప్పు చేస్తారో అని క్లియర్గా అందరికీ తెలిసిపోతుంది కదా. ఇవన్నీ టైం వేస్ట్ రాజకీయాలు ఎందుకు, ఏమంటారు నోటీస్ అని చెప్పేసి పేరుతో టైం పాస్ చేయడము, ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఇస్తా అన్న గ్యారంటీల గురించి మాట్లాడకుండా ఉండడం. అండ్ మోరోవర్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తల గురించి మాట్లాడకుండా, ఎందుకంటే 42% బీసీలకి రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అవన్నీ కూడా మాట్లాడకుండా ఉండడానికి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. నిన్నగాక మొన్న హరీష్ అన్నకి ఇచ్చారు, కేసీఆర్ గారికి ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ అన్నకి, రేపు ఇంకొకటి. అంటే 15 months నుంచి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఎటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా, దాని గురించి ప్రజలు మాట్లాడకుండా, మాట్లాడే టైంలో ఇట్లాంటి నోటీసులు ఇచ్చి దాన్ని చర్చలాగా తీసుకుపోయి 3-4 రోజులు ఇదే డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. సో ఇదే తరువుగా రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల డెవలప్మెంట్ గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడట్లేదు, చేయట్లేదు.